ప్రజాభవన్లో ప్రజావాణి ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజావానికి ఫిర్యాదులు ఇచ్చేందుకు తరలివస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రజావాణి కొనసాగనుంది. ఇవాల్టి ప్రజావాణిలో మంత్రి పొన్నం ప్రభాకర్ అర్జీలు స్వీకరిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రజా దర్బార్కు తరలివస్తున్నారు. కింది స్థాయి అధికారులు తమ సమస్యలను పరిష్కరించలేదని భావిస్తున్న ఫిర్యాదుదారులు నేరుగా మంత్రులకు, ముఖ్యమంత్రికే వినతి పత్రాలు సమర్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ప్రజాభవన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రస్తుతం మనము ఇక్కడ ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతా ఉంది. వారానికి 2 రోజులు ఏవైతే ప్రభుత్వం కేటాయించడం జరిగిందో, మంగళవారం అదేవిధంగా శుక్రవారం, ఈ 2 రోజులు కూడా ప్రజావాణి కొనసాగుతా ఉంది. ఈ ప్రజావానికి జనాలు అయితే తండోపతండాలుగా తరలి వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి కూడా ప్రజలందరూ తరలి వస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చాలా మంది కూడా వివిధ జిల్లాల నుంచి కూడా జనాలు వాళ్ళ యొక్క సమస్యలు ఇక్కడ పరిష్కరించుకోవడానికి ఇక్కడ ప్రజాభవన్కి అయితే వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చాలా మంది కూడా ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ బారులు తీరడం జరిగింది. మనం కొంతమందితోటి ఇక్కడ మాట్లాడే ప్రయత్నం ఇక్కడ చేద్దాం. ఒకసారి ఇక్కడ ప్రజాభవన్కి రావడం జరిగింది. నమస్తే అమ్మ, మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు గుడవల్లి లక్ష్మి అండి. ఇన్ని రోజులు మేము మళ్ళా నుండి వచ్చారు? ఇక్కడ జాఫర్ అలీ బాగ్ దగ్గర ఉంటున్నామండి. ఇన్ని రోజులు 35 సంవత్సరాల నుంచి మేము మల్లాపూర్ దగ్గర అశోక్ నగర్లో ఉంటున్నామండి. మరి అప్పటి నుంచి మాకు డబుల్ బెడ్రూమ్ అన్నారు, అన్ని అప్లికేషన్లు పెట్టినా నాకు గవర్నమెంట్ నుంచి ఏ సహాయం లేదండి. మా వారు 2018లో చనిపోయారండి. అప్పటి నుంచి 2019లో నేను అప్లికేషన్లు 3 సార్లు పెట్టానండి. ఈసీఎల్ కార్పొరేషన్ మున్సిపల్ ఆఫీస్లో అప్లికేషన్లు పెట్టాను. నాకు ఏ సహాయం, పెన్షన్ కూడా అంటే ఇప్పుడు ఎవరిని కలిసారు మీరు? మంత్రిని కలిసారా, అధికారులను కలిసారా, ఏమంటున్నారు? ఎవరిని కలవలేదు సార్. అక్కడ అప్లికేషన్ ఇచ్చొచ్చాను సార్, నాకు ఇది ప్రాబ్లం అని. మరి నాకు ఇంతవరకు 5 సంవత్సరాలు అవుతుంది మా వారు చనిపోయి, పెన్షన్ రాలేదు సార్, నాకు రావట్లేదు. మరి అధికారులు మరి ఇన్ని రోజులు మాకు ఏ సహాయం, మా వారు చనిపోయినా ఏ సహాయం. మేడం మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీ సమస్య ఏంటి? సార్ మేము ఐతనార్ నుంచి వచ్చినాం సార్. పొద్దున్నే 4 గంటలకు వచ్చినాం సార్. మేము పొద్దున్నే పాపను తీసుకొని చీకట్లో 4 గంటలకు వచ్చినాం సార్. మా ఆయనకు లివర్ ఖరాబ్ అయినాయి సార్. మా పాపలు 2 ఆడపిల్లలు, నాకు 2కి ఆపరేషన్లు అయినాయి సార్. ఇల్లు లేదు, ఏమి లేదు సార్. ఐతనార్లో గుడిసేసుకొని బతున్నాం. మా చాలా పరిస్థితి, బీద పరిస్థితి సార్ మాది. మా పాపలకు ఏమన్నా సాయం చేస్తారేమని వచ్చినాం సార్. నాకేమన్నా షాప్ పెట్టుకోవడానికి సాయం చేస్తారేమని వచ్చినాం. సార్ని కలుస్తారని చెప్పారు. ఈ రోజు వస్తే లేడు, ఢిల్లీ వెళ్ళిపోయాడు అని చెప్తారు సార్. లేరని చెప్తారు. 2 సార్లు అవుతుంది సార్ నేను రావటం. ఇచ్చినా కానీ చాలా పేపర్లు ఉన్నాయి సార్. తీసి ఎక్కడ పడేస్తారని భయం వేస్తుంది. ఏమన్నా తీసుకుంటారా తీసుకోరా అని భయం వేస్తుంది సార్. 1 లక్షల మంది ఉన్నారు సార్. మేము ఒక్కరం కాదు కదా, లక్షల మంది ఉన్నారు. వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా తెలియదు. అందుకే సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీ సమస్య ఏంటి? మాది మిర్యాలగూడ మండలం, లావుడి తండ, నల్గొండ డిస్టిక్. నేను అక్కడి నుంచి రావడం ప్రాబ్లం ఏంటంటే తెలంగాణ స్కూల్లో ఉన్నటువంటి పార్ట్ టైం స్వీపర్లు, మా డాడీ పేరు పానగోతు బిచ్చ. లావుడి తండ గ్రామంలో 1984 27/11/1984 నుంచి 21/9/2023 వరకు పనిచేశారు. అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు. 25 రూపాయల కాడ నుంచి పనిచేశారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ శాలరీ 4,000 రూపాయలు. మన మాజీ ముఖ్యమంత్రి గారు 2021 జూన్ నుంచి పిఆర్సీ హైక్ చేశారు. 1200 రావాల్సిన కూడా రాలేదు. ఇంకోటి ఏంటంటే నిజమైన పేదవానికి అందాల్సినటువంటి ఏమీ అందలేదు. ఎలా అంటే ఒక రైతు చనిపోతే 1 గుంట భూమి ఉంటే వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారు. ఏమీ లేదు. 38 సంవత్సరాలు స్కూల్లో పనిచేసి చనిపోతే కనీసం ఒక పూలదండ ఇవ్వడానికి కూడా. మీరు ఫైనల్ గా వాళ్ళు అంటే ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేశారు? మీ సాలరీ పెంచమన్నారా, లేదంటే మీ నియామకాలు మా డాడీ స్థానంలో మాకు నియామకాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసిన ఒక బానిస బతుకు ఇది. స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఒక బానిస బతుకు. సమాన పనికి సమాన వేతనం. సో మీరైతే వినతి పత్రం అయితే ఇచ్చారు కదా అధికారులకు. ఓకే, ఇంకా కొంతమంది ఇక్కడ బాధితులు రావడం జరిగింది. వీరంతా కూడా అగ్రిగోల్డ్ బాధితులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ సిపిఐ నాయకులు కూడా కొందరు వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటో. సార్ మీరు ఎందుకు కలిసారు ప్రభుత్వం? సార్, ఈ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్య ఈరోజు డిపాజిట్ చేసుకుంటే 20,000 డిపాజిట్ చేసుకుంటే మరొక 20,000 అదనంగా ఇస్తామని ప్రచారం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది దగ్గర వసూలు చేసి 1,000 కోట్లు డిపాజిట్లు చేసుకోవడం జరిగింది. 1,000 కోట్లు వచ్చిన తర్వాత కంపెనీ మూసేసి ఈరోజు పారిపోవడం జరిగింది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని
ఈ సందర్భ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్థల ఆస్తులు 1000 కోట్లున్నాయి. ఆ అగ్రిగోల్డ్ సంస్థల మొత్తం కూడా జప్తు చేసి వాటిని వేలం వేసి 500 కోట్లు ఈ బాధితులకు ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం రాగానే తక్షణమే ఈ పని చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు అగ్రిగోల్డ్ సంఘం యొక్క సంస్థ యొక్క ఆస్తులు వేలం వేస్తే ఈరోజు ఆటోమేటిక్ 1000 కోట్లు ఉన్నాయి. వీళ్ళ బాధితులంతా 500 కోట్లే. ఈరోజు ప్రభుత్వం పైన ఆర్థిక భారం కూడా పడదు. సమస్య చాలా సున్నితంగా పరిష్కరించవచ్చు. తక్షణమే ఈ అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి చేయమని చెప్పారు కదా, మీరు ఎవరిని కలిసారు? ఎవరైనా మంత్రులు కలిసారా? ముఖ్యమంత్రి ఉన్నారా? అధికారులను కలిసారా? మీకు ఏం హామీ ఇచ్చారు? గతంలో మంత్రులు హరీష్ రావును కలిసాం గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడే ప్రజావాణిలో ఇవి ఇచ్చాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించి, ఎందుకంటే చాలా మంది 100-200 జమ చేసుకొని ఈరోజు వాళ్ళు డబ్బులు వస్తాయని అందులో జమ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరినీ ఒకేసారి ఆ యొక్క సంస్థ మూసివేయడం వల్ల ఈరోజు చాలామంది ఆత్మహత్యల పాలయ్యారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయలు చెల్లించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే అగ్రిగోల్డ్ బాధితులందరినీ ఏకం చేసి ఈ ఏవైతే అగ్రిగోల్డ్ సంస్థ యొక్క ఆస్తులున్నాయో వాటిని మేము స్వాధీనం చేసుకొని ఈ బాధితులకు పంచుతామని హెచ్చరిస్తా ఉన్నాం. అయితే రేవంత్ అన్న గారి మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ వాళ్ళకి న్యాయం జరుగుతుందని మేము 100% నమ్ముతున్నాము. మా పక్క కాన్స్టిట్యున్సీ రేవంత్ అన్న గారు మరి మా పైన దయ ఉంచి అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది చనిపోయారు. ప్రతి ఒక్కరికి 10 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని, అదేవిధంగా మా బీద వాళ్ళ పైసలు చాలా కోట్లు ఉన్నాయి కాబట్టి 500 కోట్లకు ఉన్నాయి. మీరు తలుచుకుంటే ఇది సాధ్యమైనటువంటి పని కాబట్టి మాకు తక్షణమే పరిష్కరిస్తారని మేము నమ్ముకొని మరి రేవంత్ అన్న గారికి డబుల్ కంగ్రాచులేషన్. నీ కలవనికి ఇది కాలేదన్నా, నేను పక్క రాష్ట్రంలో పక్క కాన్స్టిట్యున్సీలోనే ఉంటా, మీరు ఢిల్లీ పోయినరు కాబట్టి మేము వినతి పత్రాలు అందరం సమర్పించినామన్నా. దయచేసి మాకు అగ్రిగోల్డ్ వాళ్లకు పరిష్కరించగలరని మీ పైన నమ్మకం పెట్టుకొని వచ్చినామన్నా. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ నుండి మొత్తం అన్ని జిల్లాల నుండి మేము రావడం జరిగింది. అయితే మాకున్నది మాత్రం 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. సారీ సమస్య అంతా చెప్పడం జరిగింది. మీకు ప్రస్తుత ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? మీరు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంపై ఎట్లా? గత ప్రభుత్వం మేము ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా కానీ గత ప్రభుత్వం మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మంత్రుల్ని కలవనివ్వలేదు, కనీసం ఎమ్మెల్యేలని కూడా కలవనివ్వలేదు. మేము ఊర్లో ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రం వినతపత్రం ఇవ్వడం జరిగింది. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉండబట్టే మేము ఇక్కడ దాకా వచ్చాము. 2 నెలల క్రితము రేవంత్ రెడ్డి సార్ని కలిసాము. సార్ మేము అధికారంలోకి వస్తే మీ సమస్యను మేము తీరుస్తామని చెప్పారు. అలాగే అధికారంలోకి రావాలని మా వాళ్ళందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. సార్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి సీఎంగా ఉన్నారు కాబట్టి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము సీఎం గారిని కోరుతున్నాము. ఓకే, ఇది మనం చూడొచ్చు. ఇక్కడ అగ్రిగోల్డ్ బాధితులు కూడా వాళ్ళ యొక్క సమస్యను కూడా చెప్పుకోవడానికి వచ్చారు. ఇక్కడ ఒక పెద్ద ఆయన కూడా రావడం జరిగింది. అసలు ఈయన సమస్య ఏంటి, అసలు ఈయన ఎందుకు రావడం జరిగింది ఇక్కడికి, ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నమస్తే, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ సమస్య ఏంటి? మరి ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. నాకు పెన్షన్ రాకొచ్చింది. అంటే పెన్షన్ మీరు గత ప్రభుత్వంలో ఎప్పుడు రాపియలేదా? ఎందుకు రావట్లేదు? రాకొచ్చింది. సర్పంచులు కొట్లాడుకున్నారు, ఇద్దరు కొట్లాడుకొని నాకు పెన్షన్ రాకుండా చేసిర్రు. సో ఇది ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. కొంతమంది పెన్షన్స్ రావడం లేదని చెప్తా ఉన్నారు, కొంతమంది ధరణి బాధితులు ఉన్నారు, కొంతమంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు, అదేవిధంగా కొంతమంది స్పౌస్ బదిలీలను చేపట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇక్కడికి చూడొచ్చు, సమస్యలు ఏవైతే గత ప్రభుత్వంలో ఏవైతే అసంపూర్తిగా ఉన్నట్టున్నాయో, ఈ సమస్యల పరిష్కారం కాలేదో, సో అవందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు. దీనికోసమే ఇక్కడికి సీఎంని కలవడానికి వచ్చాము. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆవేదన చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ అధికారులను కలిసి సో వాళ్ళ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు ఇక్కడ అభ్యర్థుల నుంచి ప్రజల నుంచి కూడా ఒక వినతులు కూడా ఆయన స్వీకరిస్తా ఉన్నారు. సో ఓవర్ టు స్టూడియో.